రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా ఈదులు పడిపోయాడు. వీళ్ళందరూ నాటకం సంబంధించిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు కదండి, జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలా, మాకు ఇల్లు సుధాకర్ ఆ రోజు నేను ప్రెస్ లో మాట్లాడటం జరిగిందన్న. జిల్లా వ్యాప్తంగా మేము మీకు చేయం. ఆ రోజు నన్ను అరెస్ట్ చేశారు. మీటింగ్ అయిన వెంబటే అరెస్ట్ చేశారు. ఈ నాటకం బ్యాన్ చేశాము, మధ్యలో మీరు ఏమని మాట్లాడుతున్నారని అడిగారు నన్ను. మా కళాకారులు ఈదులు పడ్డారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. జిల్లా అధ్యక్షుడిగా నాకు బాధ్యత అని నేను ఆ రోజు మాట్లాడాను. అయినను మేము లెక్క చేయకుండా నాటకం నేను నడిపించాను. టోటల్గా టౌన్ హాల్లో నేను నడిపించాను. మీరు అరెస్ట్ అయినా పర్వాలేదు, మీరు ఈదులు పడకూడదు, అందరు బాడీలలో బుజ్జుబుజ్జు నెల్లూరులో ఉన్నారు. నేను గత 14 ఏళ్ళుగా ఈ యొక్క రంగానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. నేనున్నాను, ఆడిచ్చాను. జేఎస్ రెడ్డి గారు నాకు అదో సపోర్ట్ చేశారు. అదో జేఎస్ రెడ్డి గారు నాకు సపోర్ట్ చేశారు. గంగాధర్ రెడ్డి నువ్వు నాటకానికి సంబంధించి బాడీలు లేకుండా పెట్టి వాళ్ళని నడుపాను. కరోనా టైంలో వీళ్ళందరికీ కూడా నేను బుజ్జుబుజ్జు నెల్లూరులో ఇంటికి కట్ట బియ్యము, 2000 రూపాయల డబ్బులు, కూరగాయలు, పాల ప్యాకెట్లు 25 రోజులు పంచాను వీళ్ళకి, ఒక్కరోజు ఆపకుండా మొత్తానికి. ఆ విధంగా వీళ్ళని కాపాడా. ఈ రోజు నువ్వు చింతామణి నాటకం ఎవరో శెట్టి గారు చెప్పారని చెప్పి నువ్వు బ్యాన్ చేసావు. జిల్లాలో ఎంతమంది ఉన్నారు? 3000 చిల్లర మంది కళాకారులు వృత్తిని నమ్ముకొని జిల్లాకు పోయి రాష్ట్రానికి పోయి వాళ్ళు బతుకుతున్నారు అని నేను మాట్లాడి బయట రావడం. ఎమ్మటే నాయక్ గారు నన్ను అరెస్ట్ చేశారు. బాలాజీ నగర్ నాయక్ గారు ఇంక వచ్చారు. ఏదో వచ్చాం, బయటకు వచ్చాం. వచ్చిన తర్వాత ఇంకా 14 నెలలు ఉంది ఎలక్షన్. ఈ 14 నెలలు లెక్క లేకుండా నేను నాటకాలు ఆపకుండా నడిపించాను. తర్వాత ఇంక మనం ఇంకా తెలిసిందే కదా ఈ 2 నెలలు మన మంత్రి నారాయణ గారిని వాళ్ళని కలిశాను. ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ ఉండేది ఆయనే కదా, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండేది ఎమ్మెల్యే మంత్రి నారాయణ గారు. వారిని కలవండి, వారితో మాట్లాడతారు. ఈరోజు మన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉంటున్నటువంటి కళాకారుల సోదరులు అందరూ కూడా వారి నాయకులతో వారి అధ్యక్షులతో మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారిని అందరూ పరిచయస్తులే. కానీ వారు కలిసి ఈరోజు ఆయన్ని సన్మానించి ఆ యొక్క శాఖను నిర్వహిస్తున్నందుకు ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు తెలిపి, మరియు ఈరోజు మంత్రి గారు కూడా వీళ్ళని అడగడం కూడా జరిగింది మన సమస్యలు ఏమేమి అని. ముఖ్యంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళు ఎన్ని ఇబ్బందులకి గురయ్యారు, వీరికి ఉంటున్నటువంటి కుటుంబ పోషణకి అన్ని విధాలుగా సహకరించేటటువంటి ఆ కళ ద్వారా కొన్ని చింతామణి నాటకాలు మరియు ఇటువంటి అందరికీ కూడా విస్తరింపజేసేటటువంటి నాటకాలని, ఎన్నో నాటకాలని గత ప్రభుత్వం అన్నిటినీ కూడా బ్యాన్ చేసి ఎంతోమంది మన నెల్లూరులో కళాకారులని వీధిని పాలన చేసిన సంగతి, వీళ్ళ పడ్డ కష్టాలు అన్నీ కూడా మంత్రి గారికి వివరించడం కూడా జరిగింది. త్వరలోనే అంతా కూడా ఇప్పుడు ఉంటున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే కళాకారులకి చేరువలో ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉద్భవించిందే కళాకారుల దగ్గర నుంచి. కాబట్టి వీళ్ళకి తప్పకుండా పెద్దపీట ఉంటుంది ఈ యొక్క ప్రభుత్వంలో అని హామీ కూడా ఇవ్వడం జరిగింది మంత్రి గారు. మరియు రామనారాయణ రెడ్డి గారు మన జిల్లాకి మంత్రులైనటువంటి నారాయణ గారు, ఇరువురి సహాయ సహకారాలతో రాబోయేటటువంటి రోజుల్లో టీడీపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారా ఈ కళాకారుల్ని మన నెల్లూరులో సుమారుగా 3008 మంది
3800 మంది కళాకారులు కూడా ఉన్నారు. వీరందరికీ కూడా న్యాయం జరిగే విధంగా తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని చెప్పి కూడా అందరికీ కూడా మనం చేసుకుంటూ, మరియు ఈరోజు వచ్చినటువంటి సోదరులు, కళాకారుల సోదరులు, వీళ్ళ నాయకుడైనటువంటి గంగాధర్ గారు కానీ, మరియు స్థానికంగా ఉంటున్నటువంటి పెద్దలు కానీ, వీళ్ళందరికీ కూడా అభినందించినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయేటటువంటి రోజుల్లో అందరితో కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్తాము అని చెప్పి కూడా మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. అదేవిధంగా సింహపూరి ప్రజానీకానికి నా నమస్కారాలు. ముఖ్యంగా పెద్దలు, గౌరవనీయులు, మంత్రివర్యులు, నెల్లూరు ముద్దుబిడ్డ ఆనం రామనారాయణ రెడ్డి గారిని కలవటానికి జిల్లా వ్యాప్తంగా కళాకారులంతా కూడా రావటం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం కళాకారుల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నెల్లూరు మంత్రి ఎంతోమంది కళాకారుల్ని ఈదుల పాలు చేసినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా చూశారు. ఆ రోజు గాంధీ బొమ్మ కాడ కళాకారులంతా దగ్గర పెట్టుకొని నేను ధర్నా చేయటం జరిగింది. చింతామణి నాటకాన్ని ఉత్త పుణ్యానికే బ్యాన్ చేశారు. ఎవరో సుబ్బారావు గుప్తా గారు చెప్పారని మా యొక్క నాటకాన్ని బ్యాన్ చేయటం జరిగింది. ఆ రోజు ఆ యొక్క ధర్నాలో నేనున్నానని జిల్లా కళాకారుల అధ్యక్షుడు గంగాధర్ రెడ్డిని ఇమీడియట్గా అరెస్ట్ చేయమనింది అందరికి కూడా తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా ఆ రోజు ఓపిక పట్టమని నాయకులు కూడా చెప్పారు. ఆ రోజుకి 18 నెలలు ఎలక్షన్ ఉంది. ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని అనేక ఇబ్బందులకి గురయ్యాము. దానికి ముందు కరోనా అనేది 2 సంవత్సరాలు ఎంటాడింది. కళాకారులంటే వారికి వ్యాపారం ఉండదు, వారికి ఉద్యోగం ఉండదు, వారికి వ్యవసాయం ఉండదు. వారికంటూ ఉండేది ఒక్క నాటక రంగాన్ని నమ్ముకొని కడుపు చేత పట్టుకొని ఊరు కాని ఊరు, జిల్లా కాని జిల్లా, రాష్ట్రం కాని రాష్ట్రానికి పోయి బతికేటటువంటి వారిని నువ్వు ఉత్త పుణ్యానికి వారిని అన్యాయం చేసావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీకు గోష్ట కొట్టిందని చెప్పి నిన్న మీడియా ముందు కూడా నేను మాట్లాడాను. ఎవరో ఉత్త పుణ్యానికి ఏదో వచ్చి చెప్పారని, ఏదో చేశారని చెప్పి ఇట్లాంటి 3 దుగ్గాళ్ళు మంత్రుల మాటలు నమ్మి ఈరోజు నువ్వు 11 సీట్లకు పరిమితం అయిపోయావని చెప్పి నిన్న కూడా నేను మాట్లాడటం జరిగింది. కాబట్టి తెలుగుదేశం అంటే పెద్దలు, సోదరులు ఒకటే మాట చెప్పారు. అసలు మీ కళ పుట్టిందే తెలుగుదేశంలో అని చెప్పారు. చాలా గొప్ప మాట చెప్పారు. వాస్తవం. ఎన్టీ రామారావు గారు 1983-84లో బుజ్జి నెల్లూరులో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించినటువంటి మహానుభావుడు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ మీడియా ముందు నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఏంటి అని మాట్లాడారు మీడియా ముందు. 85 సంవత్సరాలు 90 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కుటుంబాలంటే ఏంది అని మాట్లాడారు. ఇదే ఈరోజు నేను హెచ్చరిస్తున్నాను. ఇది 90 సంవత్సరాల చరిత్ర అంటే ఏందో ఇది. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకొని ఇటువంటి కుటుంబాలని దగ్గర పెట్టుకొని వారి సలహా తీసుకొని వారి యొక్క అడుగునాడల్లో నడిస్తేనే ఎప్పటికీ కూడా మంచి జరగద్దని చెప్పి మీడియా ముందు నేను వాపోతున్నాను. కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి ఆనం సోదరులకి, అదేవిధంగా ఆనం కుటుంబీకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.